మాధవ్ అయితే కన్నాకి తినిపించబోతూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి వస్తుంది. పెద్ది, నన్ను క్షమించండి అని అంటే, అయ్యో అదేంటమ్మా అలా అంటున్నావు, నువ్వు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటే, లేదు పెద్ది, ఈరోజు ఈ గొడవ అంతా నా కారణంగానే జరిగింది. లేదమ్మా, చక్రి అబద్ధం చెప్పడం తప్పే, కానీ వాడు చాలా మంచివాడు. పెద్ది, మీరు ఆ చక్రిని వెనకేసుకు రాకండి అని మహాలక్ష్మి అంటుంది. అది కాదమ్మా, నన్ను కావాలనేమి వాడు చెయ్యి చేసుకోలేదు కదా, వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే అనుకోకుండా చెయ్యి తగిలింది. పెద్ది, మీరు ఎన్ని చెప్పినా సరే ఇక నేను ఆ చక్రి మాటలు నమ్మను. తను ఎన్ని అబద్ధాలు చెప్పాడు అని అంటే, అవునమ్మా, వాడు అబద్ధాలు చెప్పిన మాట నిజమే, కానీ నిన్ను మోసం చెయ్యాలని కాదు. వాడు చిన్నప్పటి నుంచి అంతే. వాడు చాలా మంచివాడమ్మా, వాడిని అపార్థం చేసుకోకు. నేనైతే నీకు అబద్ధం చెప్పలేకపోయాను. నాకు అసలు అలవాటు లేదు. అందుకని నీ దగ్గర నిజం చెప్పి నేనే తప్పు చేశాను. మమ్మల్ని క్షమించమ్మా అని అంటే, లేదు పెద్ది, మీరు అబద్ధాన్ని ఎన్ని రోజులని దాచగలరు? ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది కదా అని మహాలక్ష్మి అంటుంది. అమ్మ, నువ్వు తిని ఎంతసేపు అవుతుందో ఏంటో, నీకు దోశలు వేసి ఇవ్వనా అంటే, వద్దు పెద్ది, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని అంటుంది. ఏంటో పెద్ది, ఈ గొడవ ఏంటో, ఆయన చక్రి చేసిన దానికి నాకు బాధగా ఉంది. కేశవ్ ఏమో పాపం ఏమీ మాట్లాడలేక బయటికి వెళ్ళిపోయాడు. వీడేమో ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక చాలా భయపడిపోతున్నాడు. లేదమ్మా, నేను చక్రితో మాట్లాడతాను. వాడు ఇలా చేసినందుకు బాధపడుతూ ఉంటాడు. వాడు ఎక్కడున్నాడో చూసి నేను వాడితో మాట్లాడతాను అంటూ మాధవ్ బయటకు వస్తాడు. అప్పటికే చక్రి అయితే వాళ్ళ అన్నయ్య మీద చేయి చేసుకున్నందుకు చాలా బాధపడిపోతాడు. ఇక ఆ చేతిని అక్కడే ఉన్న కర్రతో గుచ్చుకుంటాడు. చాలా బ్లడ్ అయితే వస్తుంది. నేనేంటి ఇలా చేశాను అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే, చేతి నిండా రక్తం కారిపోతూ ఉంటే, ఇంతలో మాధవ్ వచ్చి ఏంట్రా ఇది అని చెయ్యి పట్టుకొని చేతికైతే కట్టు కడతాడు. ఏంట్రా నువ్వు, నీ ఆవేశముని, మహాలక్ష్మి వచ్చినప్పటి నుంచి రోజుకు ఒకసారైనా నువ్వు ఆ కేశవగాడు గొడవ పడుతున్నారు. మహాలక్ష్మి బెదిరిపోతుంది కదా అని అంటాడు. అన్నయ్య, నేను కావాలని నిన్ను కొట్టలేదు, అనుకోకుండా అలా చేయి తలిగేసింది అని అంటే, నీ సంగతి నాకు తెలుసురా, నువ్వు నన్ను ఎందుకు కొడతావు? లేదన్నయ్య, నేను అసలు నిన్ను కొట్టను. నువ్వు మాకు అమ్మ లేకపోయినా అమ్మలా నువ్వు చూసుకున్నావు. అలాంటిది నీ మీద నా చేయి పడిందంటే నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య అని చక్రి అయితే మాధవ్ని పట్టుకుని ఏడుస్తాడు. ఊరుకో చక్రి, నువ్వేమీ కావాలని చేయలేదు కదా. అయినా నువ్వు మహాలక్ష్మితో ఎప్పుడో నిజం చెప్పేయాల్సింది. నాకు అబద్ధం చెప్పడం రాదు, అలాగే అబద్ధాలను దాయడం కూడా తెలియదు. అందుకనే నేను మహాలక్ష్మికి అన్నీ నిజాలే చెప్పాను. నేను కూడా వెంటనే నిజం చెప్పకుండా ఉండాల్సింది అని అంటే, లేదన్నయ్య, నువ్వు మంచి పనే చేశావు. నేనే అబద్ధాలతో ఏవేవో కబుర్లు చెప్పాను. తన్ని మోసం చెయ్యాలని నేను అసలు అనుకోలేదు. తన్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు. ఏదో మా పెళ్ళి అలా జరిగిపోయింది. తను ఇంట్లోంచి వెళ్లకుండా ఉండాలనే నేను కోరుకుంటున్నాను తప్ప, తన దగ్గర ఎలాంటి అబద్ధాలు చెప్పి మోసం చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చక్రి బాధపడిపోతూ ఉంటాడు. మాధవ్ అయితే, నీ గురించి నాకు తెలుసురా అని అంటే, అది కాదన్నయ్య, చిన్నప్పటి నుంచి నాన్న జైలుకు వెళ్ళాడని నన్ను ఎవరు దగ్గరకు రానిచ్చేవారు కాదు. నాతో ఎవరూ ఆడుకునేవారు కాదు. అందుకనే నేను మన ఇంటి గురించి ఎవరికీ చెప్పకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఉండడంతో అందరూ నాకు స్నేహితులయ్యారు. నేను నువ్వు తాపి పని చేస్తున్నావని ఎప్పుడూ తక్కువగా అనుకోలేదు. ఎందుకంటే నువ్వు ఆ పని చేస్తూనే మమ్మల్ని ఇంత వాళ్ళని చేశావు. మిమ్మల్ని నేను ఎంతో గొప్పగా ఊహించుకుని మీ గురించి గొప్పగా చెప్పాలని అనుకున్నాను. తర్వాత వాళ్ళెవరో మనకు తెలియదు కదా అని అనుకున్నాను. కానీ ఈ మహాలక్ష్మిని ఈ విధంగా పెళ్లి చేసుకుంటానని, నేను అబద్ధాలు చెప్పి తనను మోసం చేసినట్లుగా తన దృష్టిలో మిగిలిపోతానని అస్సలు అనుకోలేదన్నయ్య, ఊహించలేదు కూడా అని అంటుంటే, చక్రి, ఇప్పటికైనా తెలిసింది కదా. అవునన్నయ్య, ఇక మీదట నేను అబద్ధాలు ఆడే ప్రయత్నం మానుకుంటాను అని మాధవ్కు చక్రి మాట ఇస్తాడు. మహాలక్ష్మి హాల్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడే నారాయణ వస్తాడు. నారాయణని చూడగానే మహాలక్ష్మి చాలా భయపడిపోతుంది. గుడిలో
మంగతాయారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. తాగుబోతోడు కాదు నా తమ్ముడు, హంతకుడు కూడా అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. నారాయణ దగ్గరకు వస్తాడు. ఒక పొట్లం మహాలక్ష్మికి ఇస్తాడు. తీసుకో అని అంటాడు. మహాలక్ష్మి భయపడిపోతూ ఉంటే తీసుకో అమ్మా అని చెప్పడంతో మహాలక్ష్మి నారాయణ దగ్గర నుంచి ఆ పొట్లం తీసుకుంటుంది. తీరా ఆ పొట్లం తీసి చూస్తే అందులో వేరుశనగ టిక్కా ఉంటుంది. అది చూసి అది పక్కన పెట్టేసరికి పేపర్లో ఇల్లు రెంటకు ఉంది అని కనిపించడంతో వెంటనే ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకునే మహాలక్ష్మి రేపు ఉదయమే వెళ్ళి ఆ ఇల్లుని చూసి రావాలి అని అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం మహాలక్ష్మి అయితే రెడీ అవ్వి ఇల్లు చూడడానికి వెళ్తుంటే మాధవ్ ఎక్కడికమ్మా అని అంటే గుడికి వెళ్తాను పెద్ది అని అంటుంది. ఏంటమ్మా ఒంటరిగా ఎందుకు అని అంటే కన్నాను తీసుకువెళ్ళు అని అంటే కన్నా నేను ఇంకా స్నానం చేయలేదు వదిన, ఒక 10 నిమిషాలు కూర్చోండి, స్నానం చేసి వస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాము అని అంటే లేదు కన్నా నువ్వు స్నానం చెయ్యి, ఇక్కడే కదా నేను వెళ్ళొస్తాను అని అంటుంది. వదిన నువ్వు గుడికి అయితే వెళ్ళడం లేదు కదా అని అంటే రే గుడికే వెళ్తున్నాను అంటూ మహాలక్ష్మి హడావిడిగా బయటకు వస్తుంది. ఇంతలో నారాయణ అయితే కత్తికి పదును పెడుతూ ఉంటాడు. మళ్ళీ మహాలక్ష్మి అది చూసి చాలా భయపడిపోతుంది. వెంటనే లోపలకు వస్తుంటే మాధవుడు ఏంటమ్మా ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అంటాడు. ఏం లేదు పెద్ది అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. మాధవ్ బయటకు వచ్చి చూస్తాడు. నారాయణ కత్తికి పదును పెడుతూ ఉంటాడు. ఏంటి నాన్న మహాలక్ష్మిని ఏమైనా అన్నావా, తను చాలా బెదిరిపోతుంది అని అంటే ఏంటి తను బయటకు వచ్చిందా, నేను చూడలేదు అని నారాయణ అంటాడు.